మార్నింగ్ లేచాను, వెయిట్ చూసుకున్నాను, బిలో 87 kgs. బయట చూస్తే 5 అయినట్టు అనిపిస్తుంది, కానీ నిజానికి 8 అయ్యింది. వింటర్లో అంతే. ఇండియాలో రోజుకొక వెరైటీ బ్రేక్ఫాస్ట్ ఉన్న చాలా కంప్లైంట్స్ చేసేవాళ్ళం. ఇప్పుడు రోజు ఒకటే ఐటమ్ మూసుకుని తినాల్సి వస్తుంది. కెఫీన్ అడిక్షన్ కూడా మంచిది కాదు. ఈ 2 days తాగేసి మండే నుండి కాఫీ కూడా మానేయాలి. వర్క్ ఫినిష్ చేసి కొత్త స్కిల్స్ ఏమన్నా నేర్చుకుందామని బుక్ ఓపెన్ చేశాను. ఎవడన్నా 1 hour చదివి 5 minutes బ్రేక్ తీసుకుంటాడు. నేను 5 minutes చదివి 1 hour బ్రేక్ తీసుకున్నాను. ఈ బ్రేక్ లోనే ఈ ఏజ్ లో చదవడాలు అవన్నీ మన వల్ల కాదులే అని డిసైడ్ అయిపోయాను. లంచ్ కి చికెన్ కర్రీ, సపరేట్ గా వెజ్జీస్ ఎందుకులే అని ఉన్న వెజ్జీస్ అని చికెన్ లోనే వేసాను. ప్రోటీన్ తీసుకున్నాను, పూజ చేశాను, జిమ్ కి వెళ్ళాను. ఈ రోజు పుష్ డే, ఫ్రైడే అండ్ హాలోవిన్ కాబట్టి తాగుబోతే ఎవరు జిమ్ కి రాలేదు. ఖాళీగా ప్రశాంతంగా ఉంది. ఇంటికి వెళ్లి ప్రశాంతంగా పడుకుందాం అనుకునే లోపు ఈ ముదనష్టపోడు కాల్ చేసి వద్దురా అన్న వినకుండా బీర్ స్టోర్ కి తీసుకొచ్చాడు. ఇంకా చేసేది లేక చాట్ జీపీటీలో లో క్యాలరీ షుగర్ కేన్ జ్యూస్ ఏంటి అని అడిగి ఒక కూర్స్ లైట్ తీసుకున్నాను. ఏదో జన్మలో పాపం చేసి ఉంటాను. ఈ నా కొడుకులందరూ నాకు ఫ్రెండ్స్ అయ్యారు. టార్గెట్ ఫినిష్ చేశాను. ఈ రోజు ఇన్స్టాగ్రామ్ లో మనకి 118 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యారు. అందరికి థ్యాంక్ యూ. సో ఇంపాక్ట్ గురు అనే ఫండ్ రైజింగ్ ఆర్గనైజేషన్ కి $118 నా రెస్పాన్సిబిలిటీగా పంపించాను. వీలైతే డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ఓపెన్ చేసి మీరు కూడా చూడండి. వీళ్ళకి ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండు అని మీకు అనిపిస్తే ఆ ఎవరన్నా మీరే అవ్వండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి అని నేను ఎప్పటికీ అడగను, కానీ వీలైతే కుదిరినంత డొనేట్ చేయమని రిక్వెస్ట్ చేస్తాను. ఈ రోజుకి అంతే.